ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా ప్రభువా, మా రక్షక, అహర్నిశలు మమ్మల్ని చూస్తూ మమ్మల్ని కాపాడుతున్న మా తండ్రి, మీరిచ్చిన ఈ శుభదినం వరకు మమ్మల్ని అందరినీ కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మా జీవితాల్లో ఎన్నెన్నో మేలు చేశారు తండ్రి. అందులో ప్రత్యేకంగా మీరిచ్చిన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతించారు. వారిని దీవించండి. మీరు జతపరిచిన దినాన వివాహ మహోత్సవాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. వారిని దీవించి ఆశీర్వదించండి. అయితే మధ్యకాలంలో మీ పిలుపుని అందుకున్న వారు ఉన్నారు. వారి ఆత్మ నిత్య విశ్రాంతి దయచేయండి. విడిచి వెళ్ళిన కుటుంబాలకు కావలసిన ఆదరణ నింపండి తండ్రి. మరి ముఖ్యంగా ఈ కరోనా భయంకర దినాల్లో మేము ఉంటుండగా ప్రార్థించినప్పుడు మీ సంరక్షణ, మీ భద్రత మాతో ఉంచి కాపాడుతున్నారు. మా ప్రభు, ఈ కరోనా వైరస్ దూరపరచమని కూడా మరి వేడుకుంటున్నాం. అది కేవలం ఒక సృష్టికర్త మీకొక్కరికి మాత్రం సాధ్యం కాబట్టి సహాయం దయచేయండి. మరి సమయంలో మా ప్రభువా, మా రక్షక, దైవ మహిమ టీవీ ద్వారా మేమందరం ఈ విధంగా స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి. మీకు వందనం చెల్లిస్తున్నాం. మరి నాడు తమ జీవితాల్లో దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి ఈ కుటుంబం, ప్రత్యేకంగా మా ప్రభు జగజేటి జీవయ్య గారు, వారి శ్రీమతి గారు విజయమ్మ జీవయ్య గారు, వారి కుమారుడు సతీష్, కోడలు గారు సుమకీర్తన, రెవెన్యూ డిపార్ట్మెంట్, వారి సంతానం సాత్విన్, మహోన్నత్ శెట్టి, నిస్సీ, హార్లి, ఈ బిడ్డలందరిని బట్టి మా ప్రభు మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈనాటి వరకు వారి జీవితాల్లో ఎన్నెన్నో మేలు చేశారని మీ వాక్యము ధ్యానిస్తున్న సమయాన వీరి కుటుంబాన్ని దీవించాలని అందరం అడుగుతున్నాం తండ్రి. కాబట్టి మరోసారి మా ప్రభు, మరి నాడు ఒక స్పాన్సర్ చేసినందువల్ల ఆయా పట్టణాల్లో కూడా దైవ మహిమ టీవీ ద్వారా వినిపించడం జరుగుతున్నది. దేవుని వాక్యం వినిపించడం వల్ల ఆశీర్వాదకరం కాబట్టి మా ప్రభు, ప్రత్యేకంగా జగజెట్టి జీవయ్య గారి కుటుంబానంతా మరొకసారి మీ సదులు జ్ఞాపకం చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని మరి వేడుకుంటున్నాం. ప్రభు, మీ వాక్యం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మేమే తలుపులము అయోగ్యులము దేవా, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ వాక్యం ద్వారా మీరు మహిమ పొందాలని కేవలం ఒక సాధనంగా వాడుకొని నన్ను మీరే మీ స్వరాన్ని వినిపించి మీరే మహిమ పొందమని, మేము వింటున్న ప్రతి వాక్యము మా అందరి జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మరొకసారి మా ప్రభు సిఎస్ఐ హోల్డీ చర్చ్ సంఘం ద్వారా జరుగుతున్న ఈ గొప్ప కార్యం, సంఘాన్నంతా మా పాస్టర్ కమిటీ వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. కాబట్టి మా ప్రభు, ప్రారంభించి అంతవరకు మీరు తోడుగా ఉండి మీరే మాలో ఉండి మాట్లాడి మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షణ ద్వారా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరోసారి ప్రభునందు ప్రియమైన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మన విధి అయితే అందరం కూడా దేవుడు ఈనాటి వరకు కాపాడారు కాబట్టి ఆయనకు వందనాలు చెల్లించటం. వాస్తవంగా ఆయన సృష్టి అంతటిలో కూడా మానవుని సృష్టించిన విధానములో దేవుణ్ణి మనం స్తుతించాలి, ఘనపరచాలి ఉద్దేశం చేతనే మానవ కోటిని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకనగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశీస్సులు దీవెనలను పొందాలంటే ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు అది సాధ్యమవుతుంది. ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడే ఆ ఆశీస్సులని మనం పొందగలుగుతాం. అందును బట్టే దేవాది దేవుడు మానవ జాతిని నిర్మించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో మనం కూడా ఒక భాగంగా ఉన్నాం కాబట్టి ఆ దేవాది దేవుణ్ణి మనం కూడా ఘనపరచాలి. అప్పుడు ఆయన సంతోషించి మనల్ని దీవిస్తారు. మరి సమయంలో మానవ నైజం మనం ఆలోచన చేసినప్పుడు
మానవ నైజంలో లేదా మానవ జీవితంలో మానవ మనస్సులో కొన్ని భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈనాడు మరి దేవుని సంకల్పం ద్వారా 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని నేను దేవుని ద్వారా మీకు తెలియచేస్తున్నాను. ఆ 2 విషయాల్లో మొట్టమొదటిగా ఒకటి భయం, ఈ రెండవది అసూయ. ఈ 2 కూడా మానవుని హృదయంలోంచి వచ్చేటువంటి మరి భావములను చెప్పవచ్చు. ముఖ్యంగా భయము అన్నటువంటిది అది ప్రతి వ్యక్తి జీవితంలో చోటు చేసుకుని ఏదో ఒక రూపంలో అది చోటు చేసుకుని ఉన్నది. అంతేకాదు ప్రతి జీవికి కూడా భయం అంటూ ఉన్నది. అయితే మానవ జీవితానికి భయం వచ్చినప్పుడు అది ఎలాగా అన్నటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. లేదా మన తోటి మానవులు లేదా తోటి సహవాసం కలిగినటువంటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఒక భయము సంభవించినప్పుడు వారి ఆదరణ మాటల వల్ల మనకు ఒకవేళ ఉపశమనం కలగవచ్చునేమో, కానీ వారు కనుమరుగైన తర్వాత ఆ భయం అట్లాగే చోటు చేసుకుని ఉంటుందని మన జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి భక్తుడైన దావీదు 56వ సంకీర్తన అంతా కూడా మనం చదువుకోవాలి. ఆ మహానుభావుడు రాసినటువంటి మాట ఏమిటో తెలుసా? 56వ కీర్తన 3వ వచనములో, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఇది మన జ్ఞాపకం చేసుకోవాలి. అవును, ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక రూపేణ ఈ భయం చోటు చేసుకుంటున్నది. కాబట్టి భయం ఒకవేళ వచ్చినప్పుడు మానవుల కంటే ముందుగా దేవుణ్ణి ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు ఆ భయాన్ని తీసివేస్తారు అన్నటువంటి మాట ఈ భక్తుడు మనకు తెలియచేస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా మనం దేవుడు నిత్యము మనల్ని చూస్తున్నటువంటి దేవుడు, నిత్యం మనల్ని కాపాడుతున్న దేవుడు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చారు, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని వాగ్దానం ఇచ్చారు. అంత మట్టుకే కాదు, దినవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనములో తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై దేవుని కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ఆయన అన్నటువంటి వారిని, మరి ముఖ్యంగా ఏమిటనగా ఎవరైతే యథార్థంగా దేవుని అడుగుతున్నారో వారు, లేదా మారు మనస్సు కలిగి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారో, ఆయన ఏమిటనగా ఆయన దృష్టి లోకమంతా సంచారము చేస్తూ ఉన్నది. అందును బట్టి మనము దేవుని ఆశ్రయించాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతమటికే కాకుండా మరి దావీదు భక్తుడు అనేటువంటి మాట, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఈ మాట ఎందుకు రాశాడు ఆయన? ఆయనకి ఏం భయం సంభవించింది, సంక్రమించింది మనం ఆలోచన చేస్తే, మరి ముఖ్యంగా ఈ కీర్తన రాయటానికి కారణం, సౌలు రాజు అన్ని వేళ తరుముతున్నాడు దావీదుని. ఆ తరుముతున్న సమయాన మరి గాతుకు పారిపోయినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. మరి ఈ గాతు అన్నటువంటిది ఫిలిష్తీయుల పట్టణాలు 5 ఉన్నాయి. 5లో ఒకటి గాతు అన్నటువంటిది. ఈ గాతుకు రాజు ఎవరనగా అకీషు అన్నటువంటి ఆయన. ఎప్పుడైతే పారిపోతున్నటువంటి దావీదును ఈ ఆకీషు రాజు యొక్క సేవకులు బంధించి మరి ఆయన దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, మరి వారు అన్నటువంటి మాట ఏమిటనగా, ఇదిగో గోల్యాతును చంపినటువంటి, ఫిలిష్తీయుడైన గోల్యాతును చంపినటువంటి ఈ ఇశ్రాయేలు రాజు ఇతడే. కావున ఆనాడు గోల్యాతును చంపిన సమయాన ప్రజలందరూ కూడా నాట్యమాడుతూ గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని పాడినందువల్ల, మరి అలా పాడినటువంటి ఆ పాటలు ఈయన గురించే కదా అని వారు రాజుతో చెప్పినప్పుడు, ఆ సమయంలో దావీదుకు మరి ప్రమాదము కలుగుతుందేమో అన్న భయం సంక్రమించింది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. నేను ప్రమాదములో పడ్డానేమో అన్నటువంటి భయము వచ్చినప్పుడు
ఆయన చర్యల్లో మార్పు కలుగుతుంది, చేతుల్లో మార్పు కలుగుతుంది. ఎట్లా అనగా పిచ్చి పట్టిన వాని వల్ల నటించడం ప్రారంభించాడు. మరి అంతేకాకుండా ద్వారం దగ్గరికి పోయి ఆ తలుపుల మీద పిచ్చివాడు గీస్తున్న పిచ్చి గీతలు గీస్తున్నాడు. తర్వాత ఉమ్మి కూడా తన గడ్డము వెంట మీద కార్చుకుంటూ పిచ్చి చేష్టలు చేస్తూ అందరిని కూడా ఒక ఆశ్చర్యచకితులుగా చేశాడు. అరే నిజంగా రాజు అంటున్నాడు, వీరి పిచ్చివాడిని ఎందుకు తెచ్చారు అని అన్నప్పుడు అదే ఆ సమయం అదును అనుకొని దావీదు విడిచిపెట్టినందువల్ల పారిపోయి అదుల్లాం గుహలో చేరాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అనగా ఆ సమయంలో భయం సంక్రమించిందేమో కానీ అవకాశం దొరికినప్పుడు చేసింది ఏమిటనగా అతను పరిగెత్తుకొని పోయి ఈ కీర్తన వ్రాస్తున్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దావీదుకి తెలుసును భయం కలిగినప్పుడు మనం ఏమి చేయాలి అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎప్పుడైతే మనము దేవునిపై విశ్వాసము మరి ఎప్పుడైతే ఉంచుతున్నామో దేవుడు భయాన్ని తీసివేస్తాడు. కాబట్టి మనము భయం కలిగినప్పుడు, అది ఎలాంటి భయమైనా కలిగినప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకనగా దేవుడు ఏనాడో మనకిచ్చిన వాగ్దానం అదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. హెబ్రీ 13:5-6లో నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడు ఎడబాయును అని ప్రభువే చెప్పాను కదా. కాబట్టి ప్రభువే నా సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు అన్నట్టు. ఇది ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. దేవుడు ఏనాడో మనకి ఇచ్చిన వాగ్దానం అదే. నేను ఈ సృజించాను కాబట్టి మిమ్మల్ని విడవను, ఎడబాయను. నేను సహాయకుడిగా ఉంటాను కాబట్టి మీరు భయపడవద్దు అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనములో భయపడకుడి, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చు నీ దేవుడు ఉన్నాడు కావున నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, విడువడు ఎడబాయడు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట మోషే యెహోషువతో చెప్పినటువంటి మాట. ఇది వారికే కాదు, ఎప్పుడు భయం కలిగినా కూడా ఈ మాట మన కొరకు వ్రాయబడింది అనుకొని మనసులో ఉంచుకొని ఎప్పుడైతే ఆయన భయం కలిగి ఆశ్రయిస్తామో విడవడు ఎడబాయని దేవుడు మనకున్నట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనములో తోడై ఉన్న దేవుడు చెప్పినది నెరవేర్చు వరకు విడువడని దేవుడు యాకోబుతో అన్నటువంటి మాట. ఏదైతే చెప్పాడో ఆయన దగ్గరకు వచ్చి ఏదైతే అభయం ఇచ్చారో అది నెరవేర్చే వరకు కూడా, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, అది నెరవేర్చే వరకు కూడా మనం విడిచిపెట్టని దేవుడు. దయచేసి ఇంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం అనగా మనం కూడా దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారమే. మనకిచ్చిన వాగ్దానం కూడా కాపాడుతున్న దేవుడు. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు ఆ భయాన్ని తొలగింపచేసి మనకు కూడా అది ఏదైతే చెప్పారో అది నెరవేర్చే వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టడు అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి కీర్తనకారుడు 37వ కీర్తన 25వ వచనంలో దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను చిన్నవాడనై ఉంటిని. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అన్నటువంటి మాట, ఎవరైతే భయం కలిగినప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు దేవుడిచ్చినటువంటి మాట, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబట్టే గాని వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో దేవుడిస్తున్న ఆ ధన్యత, ఆ ఆశ్రయంలో ఇలాంటి ధన్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన దేవుడు విడవడు ఎడబాయని దేవుడు. అందుకని ఇంకొక మాట తెలియజేస్తాడు దావీదు, మనకు కావాల్సినటువంటి భయం తొలగింపబడాలంటే, అభయం కావాలంటే కీర్తన 27:1లో ఆశ్రయించిన వారికి దేవుడు వెలుగు రక్షణ ఉన్నాడు, ఆయనే మన ప్రాణమునకు దుర్గము, నేను ఎవరికి భయపడదును. కాబట్టి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ఆయన వెలుగులో నడిపింపబడతాం. ఆయన రక్షకుడిగా ఉండి మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనకు ఆయనే ప్రాణదుర్గముగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దావీదు భక్తుడు, నీకెప్పుడైనా భయం కలిగిన సమయాన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే దేవుడు మేలు కలగ చేస్తారు. కాబట్టి మరి ముఖ్యంగా దావీదు భక్తుడికి ఈ కీర్తనలో అంటాడు, నేను ఆశ్రయించున్నాను,
నా కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. మరి అదే వర్గం అంతవరకు నా వరకే కాదు, ఎవరైనా ఆయన ఆశ్రయించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తారు. ఎందుకనగా కన్నీటి ప్రార్థన దేవునికి చాలా విలువ కలిగినది కాబట్టి మన కన్నీళ్ళని ఆయన లక్ష్య పెడతాడు. వచ్చిన భయం అది ఏదైనా కావచ్చు, ప్రార్థన పూర్వంగా ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు లక్ష్యముంచును అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా కీర్తనకారుడు 56వ కీర్తన 8వ వచనములో అక్కడ మనం చూస్తే, నా సంచార దినములు నీవు లెక్కించి ఉన్నావు. అంటే ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉండాలో అంతకాలం దేవుడు లెక్కించున్నాడు. నా కన్నీళ్ళని నీ బుడ్డిలో ఉంచుబడి ఉన్నది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలంటే చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన అంతా కన్నీరు వృధా కాకుండా దేవుని దగ్గర ఉన్నటువంటి పాత్రలు ఉన్నాయట. అవి ఏమిటంటే నీ కవిలలో, అంటే నీ దగ్గర ఉన్నటువంటి పుస్తకములు అవి రాయబడ్డాయి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మనం కన్నీటితో చేసిన ప్రార్థన బుడ్డిలో ఉన్నటువంటివి అవి కూడా ఏమిటనగా ఆయన దగ్గర ఉన్నటువంటి కవిలనగా పుస్తకములు రాయబడ్డాయి. కాబట్టి నన్నెవరేం చేస్తారు అన్నటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి మలాకి ప్రవక్త 3వ అధ్యాయం 16-17 తప్పకుండా మనం మర్చిపోకూడదు. అదేమిటనగా మనం చేసే ప్రార్థన, దేవుని సముఖంలో ఒక గ్రంథం ఉన్నదట, ఆయన నామాన్ని ఎవరు స్మరిస్తున్నారో అందులో వారి పేర్లు కూడా లిఖింపబడ్డాయి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఈ భక్తుడు అన్నటువంటి మాట. కాబట్టి దేవుడి దగ్గర ఆశ్రయం కలిగినప్పుడు ఈ నరులు నన్నేమి చేస్తారు అన్నటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మరి అనుబంధంలో 676 పాట మనం చూస్తే అక్కడ మనం చూసినప్పుడు ఈ కీర్తనకు సంబంధంగా వ్రాయబడినటువంటి పాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. కాబట్టి దేవుని ఆశ్రయించినప్పుడు నరులు ఏమి చేస్తారు? ఎందుకనగా దేవుడే మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నేనెందు పోదు మన్నా గమనించుచుండువారు, నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయనించ, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. కాబట్టి ఒకవేళ ఎవరు వచ్చినా, ఏ శత్రువులు వచ్చినా మనం దేవుని ఆశ్రయించాం కాబట్టి ఆయనే ఆదరిస్తాడు మన ప్రక్క నుండి, ఆయనే తప్పిస్తాడు మన ప్రక్క నుండి అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నన్నాదుకొంటి నీవు, నన్నాదరించినావు, కొన్నావు నీవు నన్ను, మళ్ళించినావు నీవు, ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా. దట్ ఈస్ జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే ఏ భయము కూడా మన దరిదాపుల్లోకి రాదు అన్నటువంటి మాట మనం చూస్తున్నటువంటి మాట. నిర్గమాకాండము 2వ అధ్యాయం 23-25 వచనాలు అక్కడ మనం చూస్తే, ఇశ్రాయేలు తమ కష్టాలను దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆ భయ సందర్భంగా, ఆ అభయం కలిగినప్పుడు, అభయం ఇచ్చే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఏమిటనగా ఆయన మన యందు లక్ష్యం ఉంచును. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనములు మరి ఇశ్రాయేలు మరి ఆయన ఆశ్రయించినందువల్ల దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో, ఇన్నాళ్ళు మీరు కష్టాలు ఉన్నారు, ఇన్నాళ్ళు మీరు శ్రమను అనుభవించారు, బానిసత్వ బ్రతుకులు మీరు మ్రగ్గిపోయారు, కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇదిగో మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపింపచేస్తాను. ఇది ఎంత మంచి మాట! ఎందుకు ఆ మాట వాడారు? పాలు తేనెల దేశం అనగా ఈ పాలస్తీనా దేశంలో పశు సంపద సమృద్ధి, వృక్ష సంపద సమృద్ధి. కాబట్టి ఈ చెట్లలో నుంచి తేనె వచ్చేదట.
అది ఏకధాటిగా కారుతూ ఉంటుందట. అదేవిధంగా పశుసంపద ఉంది కాబట్టి ఈ గొర్రెల మరి ఆ పొదుగులో నుంచి కూడా పాలు వచ్చేవట. ఆ రెండు కలిసి ఏ భూమి మీదకి అయితే వెళ్తుందో ఆ భూమి అంతా సారవంతంగా మార్చబడుతుందట. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆ మాట పాలు తేనెలు కలిసి ప్రవహించేది కాబట్టే ఆ దేశాన్ని, పాలు తేనె ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని నడిపింప చేస్తానన్నాడు. కారణం, వారికి భయం కలిగినప్పుడు లేదా ఆపద వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథములో 38వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే హిజ్కియా కన్నీటి ప్రార్థన, మరి ఆ భయం, మరణ భయం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడో 15 సంవత్సరాల ఆయువును పుచ్చినట్టుగా దేవుడు మనం చూస్తున్నటువంటి మాట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, 21వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ప్రతి వారి బాష్ప బిందువును దేవుడు తుడిచివేయును. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగ ధైర్యం ఇచ్చినటువంటి దావీదు మరి 139వ కీర్తన 16వ వచనంలో అంటాడు, దేవా నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే మనల్ని సృష్టించినటువంటి దేవుడు, తల్లి గర్భములో రూపించిన దేవుడు మనల్ని కూడా. కాబట్టి దేవా నియమింపబడి దినములు ఒక్కటైనను నా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములు మరి లిఖితములు ఆయను. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అంటే మానవునికి ఉన్నటువంటి 4 దశలలో కూడా దేవుడు తోడుగా ఉండి ఎలాగా ఏమిటన్నటువంటి దినములన్నీ కూడా ఆయన గ్రంథములో వ్రాశారట. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఆ చివరి రోజు అనగా ఆ వార్ధక్య దశలో చివరి రోజు అసహించుకునేటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలని జాగ్రత్త పడాలని కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అనగా మరి ఏ విధంగా హిజ్కియా మహారాజు ప్రార్థించినప్పుడు, దేవా నేను నీ కొరకు ఎన్నెన్నో మరి కార్యాలు చేశాను, నేను చేసిన సంస్కరణలు, నేను చేసిన ప్రార్థనలు, ఇవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తనకు అవకాశం ఉన్నది. మనము కూడా దేవుని కొరకు మనము కూడా ఆయన ప్రార్థించినప్పుడు అవకాశాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని చెప్పేంతటువంటి పనులు మనము చేసి ఉండాలి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అతి భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితులు, అందరూ భయపడిపోతున్నటువంటి పరిస్థితులు, అసలు ఎవరికి ఎలా సంభవిస్తుందో తెలియని పరిస్థితులు. ఒకవేళ కరోనా వైరస్ నుంచి మరి చనిపోతే శవాన్ని చూడడానికి ఉండదు, ఎక్కడో కదా, ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చేసుకో. అయితే దావీదు భక్తుడు మనకిస్తున్న ధైర్యం ఏంటో తెలుసా? 56వ కీర్తన 10-13 వచనం అక్కడ చూస్తే, ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతున్నారో, ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో వారు మరణము నుండి తప్పించబడుదురు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రవక్త మలాకి అంటాడు కదా, 3వ అధ్యాయం 16-17 వచనములు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము దేవుని సముఖమునందు వ్రాయబడెను. నీ పేరు నా పేరు వ్రాయబడ్డాయి. కాబట్టే ఈనాడు మనమందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆ విధంగానే ఉండడానికి మనము మన జీవిత పర్యంతం కూడా దేవుని మీద ఆధారపడాలి. అనగా నేను నియమింపబో దినము రాగా, అది అనగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమనగా, నేను నియమింపబో దినము రాగా వారు అనగా దేవుని యందు భయభక్తులు గలవారు నా స్వకీయ సంపాద్యమగుదురు. ఇది మనకిచ్చిన మహాభాగ్యం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ఆయన నామ స్మరణ చేస్తుంటారో, ఎవరైతే వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ వాక్యం వింటుంటున్నారో వారందరూ కూడా ఏమిటంటే వారందరూ కూడా తన స్వకీయ సంపాద్యం అట, ఆయన సంపాదించుకున్నటువంటి సంపాదన అంతా మనమంతా ఉంటామని దేవుడు ఎంతో చక్కని మాట మన ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని పోయిన వారం అనుకున్నాం, మరి రోమా 9:15-16లో పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలన కాదు కానీ కరుణించు దేవుని వరములనే అగును అన్నటువంటి మాట పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మరి ఏమిటనగా అది కరుణించు దేవుని వలన. ఎందుకు ఏది సంభవించినా మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన కరుణను మనం పొందగలుగుతాము అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనిషికి భయం, ఆపదలు, కష్టాలు సంభవించినప్పుడు దేవుని వాగ్దానం ఏమిటనగా ఆయన వాక్యం ఆధారంగా
మనము ధైర్యంగా ఉండాలి. ఆయనకి ఇచ్చినటువంటి ఎన్నెన్నో ఉన్నాయి మనం, ఆయన వాగ్దానాలను బట్టి కూడా మనం ధైర్యంగా ఉండాలి. అందుకనే దావీదు భక్తుడు, నాకు భయం కలిగినప్పుడు నేను ఆశ్రయించాను, నాకు నెమ్మది దొరికింది. అసలు నరులేమి చేస్తారు కదా ఇక్కడ మనం చూసినటువంటి మాట. ఒకవేళ ఒక మనిషికి హఠాత్తుగా ఆపదలు ఆవరించినప్పుడు నిర్భయంగా ఉండగలడా? ఒకసారి ఇది ప్రశ్న వేసుకోవాలి మనం. ఏదైనా భయం సంభవించినప్పుడు, ఏదైనా ఆపదలు సంభవించినప్పుడు మరి మనం ఒకవేళ నిర్భయంగా ఉండవచ్చునా? దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, ఉండవచ్చు. ఎందుకనగా మనం ఆశ్రయిస్తున్నాం ఆయన్ను. ఉదాహరణకు మనం ఇస్సాకు గురించి మనం ఆలోచన చేసినప్పుడు కరువు వచ్చింది, ఆదికాండం 26వ అధ్యాయం. కాబట్టి అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకు ఫిలిష్తీ రాజు అబీమెలెకు దగ్గర చేరాడు. ఇది మనకు తెలుసు. తాను పరవాసిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా దేవుని మరవలేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. తాను స్వదేశం కాకుండా పరదేశిగా ఉన్న సమయంలో కూడా దేవునిపై కలిగినటువంటి భక్తి విశ్వాసాలు దేవుడు ఆశ్రయిస్తూనే ఉన్నాడు. అందును బట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు ఆశ్రయించావు కాబట్టి నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడ ఉన్న పరదేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆదికాండం 8:15 అక్కడ మనం చూస్తున్నాం. అంటే ఎందుకో తెలుసా? నీ తండ్రి అయిన అబ్రహాము నా కట్టడలను నా ఆజ్ఞలను అనుసరించాడు, ఆయన దీవించాను. నీవు కూడా నా కట్టడలను ఆజ్ఞలను అనుసరించినట్లయితే నీ సంతానమును ఆకాశంలో ఉన్నట్టు నక్షత్రంలో వర్ధిల్ల చేస్తాను. కాబట్టి ఏం చేసింది? దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అన్ని దేశంలో ఉన్నప్పటికీ దేవుడిని ఆశ్రయించాడు. కాబట్టి ఆయన చేసిన పని ఏంటో తెలుసు? అక్కడికి వెళ్ళి విత్తనము వేయగా నూరంతలుగా ఫలించెను. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు? కారణం దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. అందుకనే ప్రభువైన యేసు స్వామి కూడా లూకాసు వార్త 8:18 మంచి నేలను పడిన గురించి మనకు తెలియజేశారు. విత్తనం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అయితే ఎవరైతే ఆ వాక్యము విన్నటువంటి వారు యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఉండువారు, దాని ప్రకారం చేయువారు నూరంతలుగా దీవెనలు పొందే దీవెన మనం పొందుతామన్నటువంటి మాట. అది వాక్యము గురించి మనం చెప్పబడినటువంటి మాట జ్ఞాపకం చూసుకోవాలి. అందుకని యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 5-7 వచనాల్లో మనం చూస్తే, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకునే ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములు వర్ధిల్ల చేయును. దయచేసి గమనిద్దాం, ఈ మాట గమనించాలి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉందా, రోజు రోజు తుదను నువ్వు అభివృద్ధి పొందుదువు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఈ 4 దశల్లో కూడా దేవుడు తోడుగా ఉండి మరి లాస్ట్ స్టేజ్లో కూడా తుదను కూడా అంటే వార్ధక్య దశలో కూడా మహాభివృద్ధి పొందే స్థితిని దేవుడు కలగ చేస్తాడు అన్నటువంటి మాట. అందును బట్టి ఇస్సాకు ప్రతి స్థలంలో దేవుడిని ఆశ్రయించినందువల్ల దేవుడు ఎప్పుడుగా తోడుగా ఉండి అన్నింటిలో అభివృద్ధి కలగ చేశాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, ఒకవేళ భయం ఉన్నటువంటి స్థలం అయితే ఇప్పుడు రెండవదిగా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే అసూయ అన్నటువంటిది మానవుల్లో ఎక్కువ చోటు చేసుకున్నది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నాల కుటుంబములు అనుకుందాం, బంధువులు అనుకుందాం, సంఘములు అనుకుందాం, సమాజములు అనుకుందాం, ఈ అసూయ ఎక్కువ తాండవిస్తున్నట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఎప్పుడైతే ఇస్సాకు అభివృద్ధిని చూశారో మరి ఈ అబీమెలెకు రాజు కూడా మనం చూస్తే మరి ఆయన అసూయ పడ్డట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. అయ్యా, కాబట్టి ఏం చేశారు? అసూయ చేత బావులన్నీ పూడ్చడం మొదలుపెట్టేశారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అసూయ చేత అబీమెలెకు ఏమంటున్నాడో తెలుసా? నీవు మా యొద్ద నుండి మా ప్రాంతం విడిచి వెళ్ళు. దయచేసి పొమ్మన్నారు. ఎందుకనగా ఈ అభివృద్ధి దేవుడిచ్చిందని వారికి తెలియదు. ఏదో స్వార్జితము లేకపోతే కష్టార్జిత అనుకుంటున్నారే కానీ ఇది దేవుడిచ్చినటువంటి అభివృద్ధి కదా, దేవుడిని ఆశ్రయించినందు వల్ల కలిగిన అభివృద్ధి కదా అని వారికి తెలియలేక అబీమెలెకు ఏమంటున్నా అంటే నువ్వు వెళ్ళిపోవయ్యా అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి
దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు, దేవుని యొక్క గుణలక్షణాలు కలిగిన వాడు, అతను అసూయపడ్డప్పటికీ ఈయన తను తాను తగ్గించుకొని ఏమిటనగా గెరారు నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. అక్కడ లోయలోకి వెళ్ళి గుడారం వేసుకున్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, అసూయ అన్నటువంటి చాలా దుర్గుణం. భక్తులు ఎన్నెన్నో రకాలుగా తెలియజేశారు. ఒక భక్తుడు అంటాడు, అసూయ సంచార స్వభావం, అది ఊరంతా అటు ఇటు తిరుగుతుంది, అందువల్ల చెరుపు సంభవిస్తుంది అన్నటువంటి మాట. అయితే క్రైస్తవులు ఈ సంచార స్వభావం అంటే అసూయ కలిగి ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తాడు ఒక భక్తుడు. ఒక వేదాంతి అంటాడు, హోరెస్ అన్నటువంటి ఆయన, ఎదుటివాని అభివృద్ధిని చూచి ఓర్వలేని అసూయపరుడు క్షీణించిపోతాడు. అయితే ఎవరిలో ఈ అసూయ ఉంటుందో వారు క్షీణించిపోతారు అని చెప్పబడినటువంటి మాట. పెట్రోనియస్ అన్నటువంటి భక్తుడు అన్నాడు, అసూయ హత్య చేయిస్తుంది. కయ్యను అసూయపడ్డాడు తమ్ముని విషయంలో, ఎందుకనగా దేవుని యొక్క అనుగ్రహం హేబేలు పొందాడని అసూయ తండ్రి చేత మరి తన తమ్ముని కూడా చంపినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకని ఆ మహానుభావుడు ఏమంటాడు తెలుసా, ఒకవేళ రాబందు ఉన్నట్లయితే అది మనిషి కళేబరాన్ని మాత్రం తింటుంది, కానీ అసూయ ఉన్న వ్యక్తి దేహాన్ని, కాలేయాన్ని, గుండెను, నరాలను, హృదయం అంటే పీకి భక్షించే క్రూర పక్షి వంటి వాడు ఈ అసూయ ఉన్నటువంటి వాడిగా ఆ విధంగా పోల్చాడు. అవును, అసూయ అన్నటువంటి పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే అసూయ చేత హింసింపబడిన వారు బాగుపడ్డారు, అసూయ చేత వారు కష్టపెట్టిన వారిలో మరి బాధకు లోనయ్యారు. అంత దాకెందుకు, మరి యోసేపు సహోదరులు అసూయపడ్డారు, ఐగుప్తు బానిసగా పంపివేశారు, కానీ ఆయన దేవుణ్ణి ఎప్పుడూ మరవలేదు, ప్రార్థన చేసేవాడు, నిత్యము మరి ఆ దేవుడు ఏర్పాటు చేసిన కట్టడలు, పవిత్రమైన జీవితం జీవించినటువంటి వాడు. అలా ఉన్నాడు కాబట్టి ఒకవేళ అసూయ చేత అతన్ని ఏమి చేసినప్పటికీ అతను అభివృద్ధిలోకి వచ్చాడు, కానీ అసూయ పడిన వారు మాత్రం మరి వారికి హీను లేకపోతే కీడు సంభవించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా మరి అసూయ అన్నటువంటిది ఒకవేళ అది ఆటంకములు కల్పించవచ్చునేమో, కానీ అది అసూయపడు వారికి ఏమాత్రం లాభము చేకూరదు అన్నటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి ఆ స్వలాభాని కోసం, అసూయ కోసం గోతులు తీస్తారు, కానీ ఆ గోతులో వారు పడిపోతామన్న సంగతి తెలియదు. దయచేసి జ్ఞాపకం చేసుకో. కాబట్టి అసూయ చేత అబీమెలెకు ఇస్సాకు కలుగుతున్న అభివృద్ధికి అసూయపడ్డాడు. అయితే కారణం ఏమిటంటే మరి అసూయ పడ్డప్పటికీ కూడా ఇస్సాకు దేవుని కట్టడలను, పవిత్రమైన జీవితము, ప్రార్థన జీవితము, క్షమాగుణం కలిగిన దైవబుద్ధి కలిగిన వాడు కాబట్టి ఆయన ఒకవేళ వారు ఒక అసూయపడినప్పటికీ పంపివేసినప్పటికీ దేవుడు ప్రతి విషయంలో కూడా అభివృద్ధిలోకి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. ఎంత దాకా అసూయపడ్డారంటే గెరారు లోయలో త్రవ్వుతున్నాడు, అక్కడ బావి త్రవితే మరి ఏమిటంటే ఎంతో అధిక జలాలు కలిగిన గొప్ప బావి కలిగింది. అక్కడికి కూడా వచ్చారు గెరారు వారు అసూయపడి వచ్చి అక్కడ కూడా వారు అన్నటువంటి మాట, ఇది కూడా మాది, మా ప్రాంతం ఉంది కదా అని. మరొకంత దూరం వెళ్ళి మరొక స్థలంలో బావిని త్రవ్వాడు, అక్కడ కూడా నీరు సమృద్ధిగా వచ్చింది. అసూయ చేత ఇది కూడా నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలన్నాడు. వెళ్ళాడు, మరొక దగ్గరికి వెళ్ళాడు. అయితే దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వారు వచ్చి చేసిన ఆటంకాలు కలిగించారు. మరికొంత దూరం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించినప్పుడు మరి ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగానే ఉన్నాడు, కానీ అక్కడ ఒక బావి ఏర్పాటు చేసిపోయాడు. అది అన్నిటికంటే జల సమృద్ధి కలిగినటువంటి ఊటలు కలిగినటువంటి బావి ఇస్తే మరి ఎవరు కూడా అక్కడికి రాలేదు కాబట్టి దానికి రెహోబోతు అని పేరు పెట్టాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏమన్నాడో తెలుసా, ఓ ఇస్సాకు, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహాము మరి నీ తండ్రి నా కట్టలు అనుసరించినట్లే నీవు అనుసరించినందున నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని వస్తాను. అదే దేవుని ప్రణాళిక. ఆదికాండం 1:28 మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరింపడాలన్నటువంటిది. కాబట్టి ఎవరికైతే అసూయ ఉండదో, అసూయ లేని వారికి దేవుడు తోడుగా ఉండి విస్తరింపచేసే స్థితిని ఇస్తాడు అన్నటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత కనుగొన్నటువంటి అబీమెలెకు
ఆయన స్నేహితుడు సేనాధిపతి గెరారు నుండి వచ్చి, అయ్యా ఇస్సాకు, మేము ఎంతో అసూయపడ్డా, దయచేసి క్షమించండి. మీరైతే మేము ఎంత మీకు ఇక్కట్టులు చేసినప్పటికీ, ఎలాంటి భయాందోళన కలిగినప్పటికీ మీరు మాత్రం క్షమించే గుణం ఉన్నందువల్లనే దేవుడు మీకు తోడై ఉన్నాడని మేము గ్రహించాం. ఈనాడు మేము ఎంత అసూయపడ్డాము, మేము నష్టపోయాము. కానీ అసూయపడ్డంటే మీరు ప్రతిరోజు కూడా అభివృద్ధిలోకి వచ్చేసినట్టుగా మేము గ్రహించాము. కాబట్టి మీ దైవభక్తి, మీ దైవశక్తి చాలా గొప్పది అని ఏమిటంటే ఒక నిబంధన చేసుకున్నారు. ఇక మీదట మీరు మాకే హాని తలపెట్టకూడదు అని ఒక నిబంధన చేసుకొని, ఆ నిబంధన మేరకు ఒక విందును ఆరగించినట్టుగా దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా అసూయ లేదా మత్సరం అనేటువంటిది అది సర్వసాధారణమైనటువంటి పాపంగా జ్ఞాపకం చేసుకోవాలి. భయం అయితే ఒకవేళ ఉండవచ్చును, కానీ భయాన్ని దేవుని దగ్గరకు వస్తే తీసివేస్తాడు. ఈ అసూయ ఎప్పుడు కూడా మనసులో ఉంచుకున్నట్లయితే దేవుని దగ్గరకు వచ్చిన అసూయ తీసివేసుకోవాలి. కానీ ఇది సర్వసాధారణమైన పాపముగా అని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ అసూయ అనేటువంటి పాపం అది ఎప్పటికైనా దైవశాపంగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అసూయను తీసివేయాలి. ఎందుకనగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనములో, మార్కు సువార్త 15వ అధ్యాయం 10వ వచనములు యూదులు యేసు స్వామి మీద అసూయపడి సిలువ వేశారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి అపోస్తుల కార్యములు 13:45లో పౌలు పరిచర్యను చూసి యూదులు కూడా అసూయపడ్డారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు భక్తుడు అదే చెప్తాడు గలతీ 5:20లో, అసూయ కూడా ఆ శారీరక కార్యములు పాపములు ఒకటిగా అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే అసూయ ఉంటుందో వారికి నెమ్మది ఉండదు. ఎట్లాగా ఎవరిని ఏమిటి ఎలాగా అన్నటువంటి. అందుకనే ఎలీఫజు యోబు స్నేహితుడు 5వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడు తెలిసిన, బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఈ అసూయ అన్నట్టు దుర్గుణాన్ని తీసివేసుకోవాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనములో, అసూయ ఆరోగ్యము చెడగొట్టి ఎముకలను కుళ్ళి చేయును. ఇది అసూయ వలన కలుగుతున్నటువంటి శాపం అనుకుందాం. పౌలు భక్తులందుకు ఒక మాట చెప్తారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ గుణము కలవారు అసూయ లేని వారుగా ఉంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోం. అనగా దేవుని ప్రేమించు వారిలో ఈ దుర్గుణము అనగా ఈ అసూయ అన్నటువంటిది ఉండదు అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. కాబట్టి ఈనాడు 2 విషయాలు మనం అనుకుందాం. ఒకటైతేనేమో భయము అన్నటువంటిది, రెండవదిగా అసూయ. ఈ 2 కూడా అవి మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి యేసు స్వామి ఖచ్చితంగా చెప్తాడు దేవునికి భయపడాలన్నప్పుడు. మత్తయి సువార్త 10:28లో, లూకా సువార్త 1:50లో, 12వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దావీదు భక్తుడు మనకు కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం ఏదో భయం సంభవించరావచ్చు. అయితే దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించుదాం, ఆ భయాన్ని తొలగింపబడుతుంది అన్నటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయం అన్న ఏమిటంటే, మరి మనం స్వామిని వెంబడిస్తున్నప్పుడు కూడా కొన్ని శోధనలు రావచ్చు. ఇది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయములో 22 నుంచి 33 వచనం ఒకసారి చదువుకున్నప్పుడు, యేసుస్వామి 5 రొట్టెలు 2 చేపలు అవి మన దగ్గర ఉన్నంతవరకు 5 రొట్టెలు 2 చేపలే ఆ పిల్లవాడి చేతులు ఉన్నంతవరకు. కానీ ఎప్పుడైతే ఈ 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతులకి వెళ్ళాయో అవి ఏమైపోయాయి? స్త్రీలు పిల్లలుగాక 5,000 మంది పురుషులు భుజించి 12 గంపల నిండా ఎత్తారు. ఇది ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఇక్కడ జ్ఞాపకం ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మరి అక్కడ మాట మనం ఆలోచన చేసినప్పుడు స్వామి మరి ఎత్తినటువంటి ఈ 12 గంపలు ఎత్తిన తర్వాత స్వామి ఎందుకు తొందర చేశాడు? అక్కడ ఎందుకు తొందర చేశారంటే, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 10-13 చెప్తాడు. యోహాను 6:10-13లో ఆయన ఆహారం భుజించిన తర్వాత ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఆహారం అయింది కాబట్టి ఇంత సూచక్రియ చేశాడు, ఇంతకంటే ఎవరుంటారు రాజు అనుకొని ఏం చేశారంటే
స్వామిని రాజును చేయాలని బలవంతం చేయగా దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఏంటంటే ఈ సూచక్రియను చూసి ఆయన రాజును చేయాలనుకున్నాడు. కానీ దేవుడి ప్రణాళిక అది కాదు కదా. ఆయన ఈ లోకం వెళ్ళి పరలోకి భూలోకానికి వచ్చినటువంటి ఆ ప్రణాళిక అందరి కోసం తన ప్రాణం పెట్టాలి. తర్వాత పెట్టిన తర్వాత దానికంటే ముందుగా పరలోక రాజ్యానికి మార్గం చూపించాలి. కాబట్టి అందరూ కూడా పరలోక రాజ్యం చేరాలి, అది ఆయన ప్రణాళిక. ఇప్పుడు రాజును చేస్తే అన్నటువంటిగా చూస్తే వెంటనే స్వామి ఏం చేశారు తెలుసా? ఆయన మరి కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసి, శిష్యులు మీరు వెళ్ళండి, దయచేసి జ్ఞాపకం చేస్తున్నాం, కపెర్నహూముకు వెళ్ళమని సముద్ర ప్రయాణం చేయించాడు. దయచేసి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా స్వామికి తెలియదా? సముద్రం తుఫాన్ రాబోతుంది ఆయనకు తెలుసు. పంచభూతాలు సృష్టించినటువంటి ప్రభువు ఆయన. శిష్యులు చెప్పారు మీరు వెళ్ళండి అయ్యా అన్నాడు. స్వామికి తెలుసును కదా. మరి స్వామికి తెలిసే వారిని పంపిస్తున్నటువంటి మాట గారు చూస్తాం. అయితే శిష్యులు కూడా ఏంటంటే స్వామి చెప్పారు కాబట్టి వారు కూడా ప్రయాణమై వెళ్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది మరి ఏమిటనగా, మరి సముద్ర ప్రయాణం చూస్తున్న సమయంలో గాలి విసిరింది, సముద్రం పొంగడం ప్రారంభించింది. దయచేసి ఇక్కడ జ్ఞాపకం చూసుకోవాలి. స్వామికి తెలియదా? తన శిష్యులు సముద్రమే ప్రయాణం చేస్తారు. ఆయన సృష్టికర్త, పంచభూతాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనకు తెలియదనా? తెలుసు కదా. అయినా పంపించాడు. ఏంటంటే కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సముద్రం అంతా ఉప్పొంగుతూ ఉన్న సమయం అది. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ప్రభు వారిని పంపించాడు. ప్రభు మాట వారు విని ప్రయాణమై వెళ్తున్నారు. సరే, ఏదైతే సముద్రం గాలి వచ్చేసి సముద్రం పొంగుతూ ఉంది. ఆ పొంగుతున్న సమయంలో వారి భయం ఆవరించింది. అయితే రాత్రి వేళ సమయంలో ఏదో ఒక ఆకారం కదులుతూ వస్తున్నట్టుగా చూచారు. భయపడిపోతున్నారు. ఒకవైపు గాలి, సముద్రం ఉప్పొంగుతుంది. ఎన్నడూ వచ్చేవారి అనుభవం. ఎందుకనగా సముద్రం ఎన్నోసార్లు చేపలు పట్టేటువంటి వారు, రాత్రిలో చేపలు పట్టేటువంటి వారు. కానీ ఎప్పుడు ఎలాంటి అనుభవం లేదు వారికి. ఏదో ఒక ఆకారము కదులుతూ వస్తున్నట్టుగా చూచారు. దయచేసి జ్ఞాపకం చేసుకుంది. భయపడిపోతున్నారు. అందరూ సమయంలో ఏమిటంటే భయపడకుడి, ధైర్యము తెచ్చుకుని నేనే అన్నటువంటి మాట మనం చూస్తున్నటువంటి మాట. భయపడకుడి అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. మత్తయి సువార్త 14:27 చూసి మరి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుని వారితో చెప్పిన. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. సముద్రం ఉప్పొంగుతుంది. కానీ ఆ ఉప్పొంగుతున్న సముద్రం మీద ప్రభు నడిచి వస్తున్నారు. విపరీతమైన గాలి ఉంది. అది ఏమిటో ఆకారం, భయపడిపోతున్నారు. ఎప్పుడు కూడా చూడలేదు. కానీ ప్రభు ఎప్పుడైతే నేనే అని అన్నారు, మరి ఎప్పుడు తొందరపడుతున్నటువంటి వ్యక్తి మరి పేతురు, ప్రభు నీవైతే నేను వస్తానన్నాడు. నిజంగానే అద్భుతంగా ఆయన కూడా నడిచి వెళ్ళాడు. దయచేసి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మొట్టమొదటిగా ఒకవేళ శిష్యులు పంపుతున్నప్పుడు శ్రమలు వస్తాయి, అయినా నేనున్నాను, ధైర్యంగా ఉండండి చెప్పడం. రెండవ మాటగా మనం చూస్తే అక్కడ ఆలోచన చేసినప్పుడు మరి ఏమిటనగా మరి వస్తున్నటువంటి సమయంలో మానవుడు, మనలాంటి మానవుడు పేతురు. కానీ ఆయన అడిగాడు కాబట్టి దైవశక్తిని ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్న దేవుడు మన దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండవ మాట. అవును, మనలాంటి మానవుడు అయినటువంటి పేతురు, ప్రభు నీవైతే నేను వస్తానన్నప్పుడు ఆ దైవశక్తిని, ఆ దైవ బలాన్ని మనలాంటి మానవుడైనటువంటి పేతురికి ఇచ్చాడు. ఆయన నడిచి వస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఆ సమయంలో ఒకవేళ మనం పడిపోవచ్చు. కానీ పేతురు అడిగినట్టుగా ప్రభు అని అడిగినప్పుడు ప్రభు మనల్ని రక్షిస్తాడు అన్నటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అంత మటుకే కాదు, మరి పడిపోతున్న పేతురుని తీసుకొని ఇద్దరు ఎప్పుడైతే ఆ ఓడ దగ్గరకు వచ్చేసారో అప్పుడే సముద్రము, గాలి అణిగిపోయినట్టుగా మనం చూస్తాం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏమిటంటే, స్వామి తర్వాత శిష్యరికం చేయబోతున్నటువంటి వారు ఈ లోకంలో యేసుస్వామి సువార్త ప్రకటించటానికి, తలకిందులుగా చేయటానికి, కనిన వినవి సాక్ష్యం ఇవ్వటానికి వారికి ఇచ్చిన ధైర్యంలో ఉన్నటువంటి మొట్టమొదటిగా మనం చూస్తే, వారు ఒకవేళ తాను పంపినటువంటి సమయంలో ఆయనకు తెలుసును, అయితే ఎలాంటి తుఫాన్ అయినా, ఎలాంటి కష్టం వచ్చినైనా నేనున్నాను కాబట్టి ధైర్యంగా చెప్పడం. రెండవదిగా చూస్తే మనలాంటి మానవుడైనటువంటి మానవ స్వభావం పేతురికి ఆయన శక్తినిచ్చాడు, నడిచి రాగలిగాడు. ఇది రెండవదిగా మనం చూస్తాం. అయితే ఆయన ఆ సమయంలో పడిపోతున్న సమయాన్ని ప్రభువు అన్నప్పుడు కాపాడుతాడన్నటువంటి మరొక మాట. అయితే ఎప్పుడైతే స్వామి ఆ ఓడలోకి వచ్చారో పేతురు నడిపించుకొని
మరి సముద్రం ఉప్పొంగడం తగ్గిపోయింది. అప్పుడేమనుకున్నారంటే ఈయన నిజమైన దేవుని కుమారుడే, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటనగా మరి మన అల్ప విశ్వాసం ఉండకూడదు అన్నటువంటి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ కూడా ఈయన దేవుని కుమారుడే అని అందరూ కూడా ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. అలాగే మనం కూడా ఒక మాట ప్రభు మనకు తెలియచేస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములు, అయితే ఏమాత్రము సందేహింపక విశ్వాసము అడగండి మీరు పొందగలుగుతారు. ఇది మన జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎప్పుడైతే భయపడుతున్న శిష్యుల దగ్గరికి ప్రభు వచ్చారో నిమ్మలించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం, సమాధాన పరిస్థితిని మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చి ఆశ్రయించినప్పుడు ప్రతి సమస్యను దేవుడు తొలగింపచేసి నిమ్మలపరచును అన్నట్టు సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి కీర్తనకారు 2వ కీర్తన 7వ వచనం అంటాడు, నా కుమారుడా నేను నిన్ను కొనియున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. అది దేవుడు. అందును బట్టి మరేమిటనగా పేతురికి ఇచ్చిన శక్తి మనం ప్రార్థించినప్పుడు అలాంటి శక్తిని మనం పొందగలుగుతాం. మనం ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా స్వామి అలాంటి కష్ట నష్టాలు కలుగుతున్నటువంటి ఆ ఉప్పొంగుతున్న నదుల్లో పొంగుతున్న ఒకవేళ అలలు ఉన్నట్లయితే స్వామిని మనం ఆశ్రయించినప్పుడు ఏ విధంగా మరి సముద్రం నిమ్మలింపబడిందో అలాగే దేవుడు మనల్ని కూడా నిజమైన దేవుడిగా ఉండి మనల్ని కూడా కాపాడుతారని సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా ఈ దేవుని కుమారుడిగా ధ్యానించుటకు మీరు కొన్ని రెఫరెన్స్లు చెబుతాను, దయచేసి మీరు చదవాలని నేను కోరుతున్నటువంటి మాట. మరి అదేమిటనగా దేవుని కుమారుడిగా మనం ధ్యానించటానికి మత్తయి సువార్త 16:16లో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 41వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 27వ వచనం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 37వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. ఇవన్నీ కూడా చూస్తే దేవుని కుమారుడిగా చెప్పబడ్డారు. కాబట్టి ఈ వాక్యాలను బట్టి కూడా మనం ధ్యానం చేస్తూనే ఉండాలి. ఎందుకనగా మరి దేవుని కుమారుడిగా మరి ఎందరో క్రైస్తవేతరులు, హిందువులు దేవుణ్ణి అంగీకరించిన వారుగా లేకపోలేదు. మనం తెలిసినటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే ఈ 18వ శతాబ్దంలోనే ఈ బెంగాలీ బ్రాహ్మణుడు మనకు తెలుసును కదా, మరి ఆయనే పురుషోత్తమ చౌదరి గారు. ఈయన చాలా నిష్ట కలిగిన బ్రాహ్మణుడు, బెంగాలీ బ్రాహ్మణుడు. ఎందుకు ఈయన మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే ఎప్పుడో 18వ శతాబ్దంలోనే బెంగాలీ బ్రాహ్మణుడు ప్రభువును అంగీకరించి ఆయన అహర్నిశలు పనిచేస్తూ కాలిపోతున్నటువంటి, ఏ విధంగా ఒక కుర్రవతి కాలిపోయి వెలుగునిస్తుందో అలాగే క్రైస్తవం కోసం తాను ఎన్ని కష్టాలు పడినా వెలుగునిచ్చి దేవుని యొక్క వెలుగును చూపించినటువంటి మహానుభావుడు ఈయన పురుషోత్తమ చౌదరి గారు. ఈయన 7వ ఏటనే ఉపనయనంగా వాళ్ళకున్నటువంటివి. అదేవిధంగా యజ్ఞోప వీరద్విజుడట ఆయన. అంతమటికే కాదు, గాయత్రి మంత్రోపదేశం చేసినటువంటి వాడు, పురాణాది ఇతిహాసాలు వయసుతో పాటు నేర్చినటువంటి వాడు, పెరుగుతూ కూడా వేద పారాయణం చేసినవాడు, సంధ్యావంద నిత్య కృత్య నిత్య నిరంతుడు, ఏక సంతాగ్రహ ప్రసిద్ధి చెందినవాడు, మతనిష్ట కలిగిన విగ్రహ ఉపాసన కలిగినటువంటి వాడు, జపతప స్నానోపాధులు చేసినటువంటి వాడు, తీర్థయాత్ర చేసినటువంటి వాడు. అంతమటికే కాదు, వైష్ణవ మతాన్ని అవలంబిస్తూ తన 2 భుజముల పైన శంకు చక్రాలు కాల్పించుకొని మరి ఎన్నెన్నో గురుపదేశాలు పొంది తూచా తప్పకుండా పాటించేవాడు. ఆయన గ్రంథాలు ఎన్నెన్నో రాశాడు, హిందూ గ్రంథాలు, మత గ్రంథాలు. అవి తర్వాత మనం ఆలోచించి అందులో కొన్ని చూస్తే రామస్తవ రాజ్యం, వేదాంత సారం, శివయోగ సారం, ఆత్మబోధ, విజ్ఞాన దీపిక, జీవి ప్రబోధ, భాగవత పురాణగాథలు, సాంఖ్యయాగం, ఇవన్నీ కూడా మనం చూస్తే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అంత మతనిష్ట కలిగినటువంటి మహానుభావుడు
మరి ఎందుకు ఏ విధంగా ఆయన క్రైస్తవుడుగా మారారు అన్న మనం ఆలోచన చేస్తే, ఆయన వాస్తవం క్రైస్తవ ద్రోహి, అంటే క్రైస్తవం అంటే సరిపోయినటువంటి వాడు, క్రైస్తవం ఏమంటేనే సరిపోయినటువంటి వాడు, క్రైస్తవులు అంటే కూడా సరిపోయినటువంటి వాడు. కానీ విలియం కేరీ గారు తెలుగులో ప్రచురించిన ఆయన ఎన్నో, మరి విలియం కేరీ గారు కూడా కలకత్తాకు వచ్చేసి ఎన్నెన్నో భాషలు నేర్చుకొని ఎంతో శ్రమపడ్డటువంటి మహానుభావులు ఆయన వ్రాసినటువంటి తెలుగులో వ్రాసినటువంటి ఒక కరపత్రిక మాత్రం, క్రైస్తవ కరపత్రిక మాత్రము ఈ చౌదరి గారికి దొరికిందట. ఆ సమయంలో దాన్ని చదవడం ప్రారంభించాడు. మరి ఆ సమయంలో ఈ కొత్త నిబంధన గ్రంథము మరి 1818వ సంవత్సరంలో విశాఖలో, అదేవిధముగా 1829లో ఈ కొత్త నిబంధన గ్రంథాలు 2 దొరికాయట, పాత నిబంధన కాదు. మరి ఇంతవరకు ఏదో ఆ పేపర్ చదివితే తృష్ణ తీరలేదు, కానీ ఈ 2 అనగా ఈ కొత్త నిబంధన చదివిన తర్వాత ఆయన తృప్తి తీర్చబడిందట. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మతృష్ణ. కటక్లో వచ్చేసి ఆయన రెవరెండ్ లెస్సీ ద్వారా 1833 అక్టోబర్ 6వ తేదీన మత దీక్ష అనగా బాప్తిజం తీసుకున్నటువంటి వాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక కరపత్రిక మనిషిని ఏ విధంగా దేవుని దగ్గర నడిపించకుండా జ్ఞాపకం చేసుకోవాలి. అంత మట్టుకే కాదు, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయం. అప్పటి నుండి మత దీక్ష పొందిన తర్వాత విశాఖ నుండి అనగా విశాఖపట్నం నుండి 440 మైళ్ళు కాలినడకని సువార్త ప్రకటించారు. ఈనాడు మనం ఇళ్ళ దగ్గర ఉండి ఉన్న సువార్తను చదవలేము, కానీ ఆనాడు ఒక మత దీక్ష కలిగినటువంటి సద్బ్రాహ్మణుడు, బెంగాలీ బ్రాహ్మణుడు యేసుస్వామిని అంగీకరించిన తర్వాత కాలినడకన ప్రయాణం చేస్తూ 440 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేస్తూ మరి ఏమిటంటే మరి బళ్ళారి చేరాడట. మరి రీడ్స్ గారి ఆహ్వానం అందుకొని బళ్ళారి, గుంతకల్, అనంతపురం, మదనపల్లి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, గుంటూరు, మంగళగిరి, బెజవాడ, ఉయ్యూరు, బందర్, భీమవరం, నర్సాపూర్, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరాడు. గమనించాలి ఎన్ని ఊర్లు ఆయన సేవ చేశాడు. ఆయన చరిత్ర మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా మనం చూస్తున్నటువంటి మాట. మంగళగిరిలో ఈ చౌదరి గారి వాక్యం విని అక్కడున్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ప్రభావితులైపోయి ఒక అరుగును సపరేట్గా ఏర్పాటు చేసి దానిని బాగా అలికి ముగ్గులు వేసి అందులో కూర్చోబెట్టి ఒక వాక్యం విన్న తర్వాత మరి వారికి షడ్రోషోపేతమైనటువంటి భోజనం ఏర్పాటు చేశారట. 67వ సంవత్సర కాలంలో కోస్తా జిల్లా అంతా పర్యటించారు. ఈనాడు మన వయసు లెక్క చేసుకుందాం. ఎంతగా మనము ప్రకటించకపోయినా ఎన్నిసార్లు ఒకవేళ ఎప్పుడెప్పుడు మన వాక్యాన్ని చదువుతుందామో జ్ఞాపకం చేసుకోవాలి. అనగా 87 సంవత్సరం వరకు కూడా ఆయన అహోరాత్రాలు కూడా దేవుని కోసం పనిచేశాడంటే దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నెన్నో రచనలు రాశారు. మరి పరిశుద్ధ గ్రంథం తర్వాత పేరికగానేటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఆయన 78 పాటలను ఎన్నెన్నో రాశాడు, కానీ కేవలం 78 పాటలు మాత్రం ఉన్నాయి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆ పాటలు ఎప్పుడు పాడినా, ఎన్నిసార్లు పాడినా తనివి తీరకుండేటువంటి పాటలు పురుషోత్తమ చౌదరి గారు రాసినటువంటి. ఆయన జననం 1836 సంవత్సరం ఏప్రిల్ 24 అయితే ఆయన జనవరి 18వ తేదీ 1803వ సంవత్సరం 6వ తేదీన, దయచేసి గమనించే 1836 సంవత్సరంలో ఆయన ఏప్రిల్ 24వ తేదీన మత గురువుగా ఒక రెవరెండ్గా ఆయన అభిషేకింపబడ్డారు. ఆయన జననం ఎప్పుడో తెలుసా? 1803 సెప్టెంబర్ 6వ తేదీ. అయితే 87 సంవత్సర కాలములు 1890వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీన అర్ధరాత్రి కన్ను మూశారట. దయచేసి ఎందుకనగా ఆయన రాసినటువంటి పాటలు ఎంత అద్భుతం. ఆ సమయంలో 504వ పాట రాశాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందా. రవితోను కుమద బాంధవుతోను మరి దీప శవంతోను అవసరం ఇంతనూ లేదు అవిడిత మన క్రీస్తుడందు. అంటే ఆ పాట అంతా కూడా 504 చూస్తే ఇంకా సంసార బాధలను విడిచిపెట్టేసి నీ పరలోక దాన్ని చేరడం ప్రవేశించుదామన్నటువంటి మాట అక్కడ రాస్తాడు. అదేవిధంగా 1882వ సంవత్సరంలో ఆయన కనుచూపు మందగించి తన కుమార్తెను పిలిపించి మరి 408వ పాట సకలేంద్రియమరాల చాలు
మీ పని చాలు, ఇక తీరిపోయింది, నన్ను విడిచిపోండి, నా దేవుడు నన్ను పిలుస్తున్నటువంటి రోజు వచ్చింది, కాబట్టి నా రక్షకుడు వస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు పాట రాశాడట. అదేవిధంగా 486 పాట, పయనమై వస్తున్నానన్నటువంటి మాట నీ పాదముల దగ్గరకు అని చెప్పేసి పాడుతూ పాడుతూ ఆయన కన్నీరు మరి తన ప్రాణాన్ని విడిచారట. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఒక సద్బ్రాహ్మణుడు ప్రారంభ జీవితం 7వ సంవత్సరం ఉన్నటువంటి ప్రారంభ జీవితం 87 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆ 87 సంవత్సరం కూడా దేవుని ఘనపరిచినటువంటి వాడుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, మనం ఎంతకాలం ఈ లోకములో జీవించినా ఏదో ఒక రోజు తప్పక మనం ప్రభు పిలుపుకు లోబడవలసిన వారమే. కాబట్టి ఒక భక్తుడు అంటాడు, జననము నీది కాదు, మరణము నీది కాదు, మధ్య జీవితం ఎలా ఉన్నావు? దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్య జీవితం ఎలా ఉన్నావు? ఈ జీవితంలో ఎప్పుడు పిలుపు వస్తుందో మనకు తెలియదు, కానీ అయితే ఆ పిలుపు రాకమునిపే, లేదా స్వామి యొక్క 2వ రాకమునుపు, లేదా ప్రాణం పోకమునిపే దేవుణ్ణి ఆశ్రయించు. దేవుణ్ణి ఆశ్రయించడమే కాకుండా మన జీవితాన్ని క్రమపరుచుకోవాలని దావీదు భక్తుడు తెలియచేసినట్టుగా 56వ కీర్తనలో కూడా మనం చూస్తే ఆయనే మనకు అభయం, ఆయనే మనకు ఆశ్రయదుర్గముగా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట. ఎందుకనగా ఎందుకు చెప్పాడు స్వామి భయపడకూడి అన్నటువంటి మాట అంటే, తప్పక దేవుని సహాయం మనకు ఉంటుందన్న విశ్వాసం మనకు ఉండాలట. దయచేసి గమనించాలి. ఎందుకు చెప్పాడు భయపడకూడదు అంటే, నా సహాయం మీకుందని చెప్పడానికే ఆ మాట అన్నారు అన్నటువంటి మాట. ఎందుకన్నా స్వామి మనకి ఇచ్చిన ధైర్యం ఏమిటనగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 30-31 వచ్చిన అక్కడ మనం చూస్తే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి దయచేసి, కాబట్టి భయపడవద్దు అన్నటువంటి మాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, మీకు శ్రమ కలగవచ్చును, కానీ అయినను ధైర్యము తెచ్చుకొనడి, నేను లోకమును జయించును. అందుకే శ్రమలు వచ్చాయి శిష్యులకి, తెలుసు స్వామికి. ఆయన పంపించాలని అనుకున్నాడు, సముద్రం తుఫాను వస్తుంది తెలుసు అని తెలుసు. అయితే ఏంటంటే నేను లోకాన్ని జయించాను, శోధన జయించాను, కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి అన్నటువంటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనములు, సాధారణంగా మనుష్యులకు గల శోధన తప్ప మరి ఏది మీకు సంభవించేది మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని శోధింపబడనీయడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు, ఒకవేళ సహింపకలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును చూపించును. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతవరకు? యెషయా భక్తుడు అదే అంటాడు కదా 46:4, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడు నేనే, మీ తల వెంట్రుకల నెర వరకు ఎత్తుకొని సంరక్షించుకొని వాడని నేను. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను, నేనే చేసి ఉన్నాను. మరి అంత మటుకే కాకుండా 54:5 అంటాడు, మన దేవుడు సర్వలోకమునకు విమోచకుడుగా ఉన్నాడు. కాబట్టి స్వామి చివరిగా మత్తయి సువార్త 8:20 అన్నాడు, సదాకాలం నేను మీతో ఉన్నాను కాబట్టి, యుగ సమాప్తి వరకు మనతో ఉన్న దేవుడు కాబట్టి, మనకు తోడుగా ఉన్నారు కాబట్టి, మరి పౌలు భక్తులు తెలియచేసినటువంటి గలతీ 5 మరి 19-26 వచ్చిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ చదువుకుంటూ మనము ఎలా ఉన్నాం, ఇదొక అవకాశంగా జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఏదైనా భయం కలిగినప్పుడు, ఈనాడు భయంకర స్థితిలో దేవుని ఆశ్రయించినప్పుడు ఆయనే మనకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు అన్నటువంటి భక్తులు దావీదు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని క్రమపరుచుకోవాలని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాం. మహోన్నతుడా, మా ప్రభువా, మా రక్షక, ఈ సమయంలో మేము భయం సంభవించినప్పుడు మేమేం చేయాలి, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడే భయం పోతుంది అన్నటువంటి మాట. ఈ లోకంలో ఉన్నంతకాలం మాలో అసూయ ఉండకూడదు. అసూయ ఉన్నట్లయితే అది శాపము అని మేము తెలుసుకున్నాం. అందుకనగా ఈ సమయంలో దావీదు గురించి జ్ఞాపకం చేసుకున్నాం, ఇస్సాకు గురించి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు భయపడ్డప్పుడు నేను ఆయన్ని ఆశ్రయించాను కాబట్టి నరులు నాకు ఏమి చేయలేరని ధైర్యాన్ని ఇచ్చారు. అదేవిధముగా మా ప్రభువా, మరి ఇస్సాకు కూడా ఎంత అసూయపడ్డప్పటికీ, అసూయపడుతున్నప్పటికీ మీ యందు దైవ లక్షణము కలిగి ఉన్నవాడు కాబట్టి, క్షమాగుణము కలిగినందువల్ల ఆయన పరదేశిగా ఉన్నప్పటికీ ఆయన ఎంతగానో తోడుగా అభివృద్ధిపరిచారని తెలుసుకున్నాం. మూడవదిగా మా ప్రభు, ఈనాడు భక్తులందరూ 18వ శతాబ్దంలోనే సద్బ్రాహ్మణులు ఉన్నటువంటి వారు మిమ్మల్ని ఆశ్రయించి మీకోసం కాలిపోతున్నటువంటి ప్రవృత్తిలాగా మరి అహర్నిశ శ్రమించారు. మరి ఆ వెలుగులో ఉన్నటువంటి మేము కూడా ఎలా మా ప్రభు జీవిస్తామో జ్ఞాపకం చేసుకోవాలి.
ఈనాడు రోజు రోజుకు ఎలాంటి భయంకర మరి ఆందోళనకరమైన స్థితి వస్తున్నప్పుడు మా ప్రభువు మాకు ఇచ్చినటువంటి మాట ఏమిటనగా, మిమ్మల్ని ఆశ్రయించి ప్రార్థించినప్పుడు మాకు ఆశ్రయదుర్గముగా ఉంటారన్నారు. కాబట్టి ఈ వాక్యం విన్నవారు ప్రతి ఒక్కరు కూడా మా ప్రభువా ఎప్పుడు ఆశ్రయిస్తే అప్పుడు వారికి అభయాన్ని దయచేయండి. ఎప్పుడు ఆశ్రయిస్తే ఇదిగో మరి ధైర్యంగా ఉండండి, భయపడకూడి, నేను లోకాన్ని జయించాను కాబట్టి నన్ను వెంబడించను అన్నటువంటి మాటలతో ఆధారంగా జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యన సహవాసం మనకును, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న వారికి, ప్రభు అయిన యేసు నామం తెలిసిన వారందరికీ, ప్రతి భయానికి దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన్ని సర్వసమృద్ధి అయినటువంటి కాపుదల సంరక్షణ దేవుడు దయచేసి సంతోష సమాధానమును ఆయురారోగ్యంతో బలపరచును గాక. ఆమేన్. మరొకసారి అందరికీ ప్రభు పేరట వందనములు. మరి నాడు స్పాన్సర్ చేసినటువంటి వారు దైవమహిమ ఈ కార్యక్రమంలో, టీవీ కార్యక్రమంలో స్పాన్సర్ చేసినటువంటి వారు మరి జగజేటి జీవయ్య గారు, వారి సత్యమణి గారు శ్రీమతి విజయమ జీవయ్య గారు, కుమారుడు సతీష్ సుమకీర్తన కొడుకు కుమారుడు కోడలు, మరి వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసేటువంటి వారికి ఇచ్చిన సంతానంలో సాత్విన్, నిస్సా హార్లిన్, మహోన్నాథ్ శెట్టి వీరందరూ స్పాన్సర్ చేశారు. దేవుడు వారి 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 కుటుంబాన్ని దీవించాలని. ఎందుకనగా ఒకరు స్పాన్సర్ చేయడం వల్ల ఈనాడు దేవుని వాక్యం ఏదో ఒక్కటైనా కొంతైనా కానీ మరి ఈనాడు మరి కర్నూలు పట్టణం, నంద్యాల్, తర్వాత ధర్మవరం, హిందూపురం, అదేవిధంగా ఆళ్ళగడ్డ, అదోని అంతటా కూడా ఈ వాక్య ప్రకటన పోతుంది. కాబట్టి మీరు ఇచ్చిన స్పాన్సర్ ద్వారా ఇన్ని పట్టణాలలో దేవుని వాక్యం అందించబడుతున్నటువంటి కార్యం ఉన్నది. కాబట్టి మరి ఈనాడు స్పాన్సర్ చేసిన వారిని దేవుడు దీవించాలని కోరుతున్నటువంటి మాట. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మరి ప్రతి ఆదివారం 8:30 గంటలకు ఆరాధన క్రమం ప్రకారంగానే పాస్టర్ గారు మరి ఇక్కడే ఉండి ఆరాధన జరుపుతున్నారు. అందరు కుటుంబాలు కూడా 8:30, 8:45లోగా ఆరంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా సిద్ధపడి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి దేవుడు శుభములు కలగజేయాలి. తర్వాత 10:30 గంటలకి మరి దైవమహిమ టీవీ ద్వారా మరి ఈ వాక్యం అందించబడుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రార్థించండి, అందరి కోసం ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి. ఈ కరోనా వైరస్ దూరపరచాలని ప్రార్థన చేసి, మనమే కాదు ప్రపంచమంతటి కూడా దేవుడు కాపాడాలి ప్రతి ఒక్కరిని అని ప్రార్థన చేస్తూ మరి అందరూ కూడా విజ్ఞాపన చేయాలని అందరికీ సవినయంగా తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరికీ శుభములు కలుగును గాక.